My dear brothers and sisters, once again I want to welcome all of you for this online Bible study on YouTube as well as on Facebook. ప్రియ దేవుని బిడ్డలకు ఈ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా లైవ్ లో పాల్గొన్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. Last week we have meditated, we learned that we need to seek after peace and pursue it. గత ఆదివారము గత ప్రభుదినం మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే సమాధానమును వెతికి దానిని వెంటాడ. ఐ థింక్ Psalm 34 verse 19, కీర్తనలు 34 అధ్యాయము 19 వచనం మనం చదువుకున్నాం. Last month we studied we need to seek life. మనము పోయిన గత నెలంతా ప్రియులరా జీవాన్ని మనం వెతకాలి, బ్రతకాలి, చనిపోవాలని అనుకోకూడదు, జీవించాలి. అది భూమి మీదే కానివ్వండి, రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాతే కానివ్వండి, జీవము జీవము జీవము. మరణం చాలా ఘోరమైంది ప్రియుల. డెత్ ఈజ్ అ వెరీ వెరీ హారిబుల్ థింగ్. వెదర్ we live here on earth, whether we go to God, we should always look for life. I want to live. I want to enjoy that life which Jesus came to give to me. యేసు ప్రభు ఆ జీవాన్ని నాకు ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవితాన్ని, ఆ జీవాన్ని బట్టి నేను వెతకడమే కాకుండా ఆ జీవం కోరిక ఆశిస్తూ ఉండాలని. మరణం చాలా ఘోరమైందండి. As I told you, when I went bypass surgery, 3 days I was in ICU. నేను bypass surgery అయినప్పుడు 3 రోజులు ICUలో ఉన్నాను. They did not give me water. వాళ్ళు 3 రోజులు నీళ్ళు ఇవ్వలేదు. It was a very very horrible time. అది ఎంత ఘోరమైన సమయం అంటే ఆ 3 రోజులు నీళ్ళు ఇవ్వలేదు. నా గొంతు ఎండిపోతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న డాక్టర్లను, దే సెడ్ we cannot give because if we give you will have vomitings, again your heart will have a problem. మీకు నీళ్ళు ఇస్తే మీకు వాంతులు కావచ్చు, దానివల్ల మీ గుండెకు కుట్లు వేసినాయి, మళ్ళీ అవి ఊడిపోవచ్చు. అప్పుడు నాకు అర్థమైంది ఈ జీవం యొక్క విలువ ఏంటో. So we as the children of God, we should always pray, we should look for life. దేవుని బిడ్డలమైన మనం ప్రియులరా జీవితాన్ని, జీవాన్ని కోరుకుంటున్నాలే కానీ మరణాన్ని కాదు. At the same time, Bible says we as the children of God, we should look for peace. We should seek where peace we will find. రెండోది, దేవుని బిడ్డలుగా సమాధానం ఎక్కడ ఉంటుందో దాన్ని వెతకాలంట, వెతికి దాన్ని వెంటాడాలంట. Last time we learned that our God is a God of peace. మన దేవుడు సమాధానకర్త అంట ప్రియుల. There are many references in the Bible which says God is a God of peace. దేవుని వాక్యంలో అనేక వచనాలలో రాయబడ్డదండి మన దేవుడు సమాధానకర్త. In heaven you will find only peace. There will be no fighting, there will be no disharmony, there will be no chaos, confusion. There will be only peace, peace, peace in heaven. మన తండ్రి, మన దేవుడు సమాధానకర్త అంట ప్రియులారా. పరలోకంలో అక్కడ కేవలం సమాధానం ఉంటుంది కానీ గొడవలు, మిస్అండర్స్టాండింగ్ ఇలాంటి ఏవిగా ఉండవంట ప్రియులారా. ఎగ్జాంపుల్ 1 Corinthians 14:33, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 Corinthians chapter 14 verse 33. ఒకళ్ళు తెలుగులో, ఒకళ్ళు ఇంగ్లీష్ లో చదవండి. ఫస్ట్ రిచ్ కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Chapter 14 verse 33. 1 Corinthians. Yes, loudly. For the God is not the author of confusion. God is not the author of confusion, But of peace. but is peace.
as in all the churches of the saints. రైట్, ఎస్, తెలుగు అలాగే పరిశుద్ధుల సంఘము నన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరికి కర్త కాదు. God is a God of peace, whether it's in heaven, whether it's on earth, whether it's in the church, he is a God of peace. మన దేవుడు అది పరలోకంలో కానివ్వండి, అది భూమి అందే కానివ్వండి, ఒక సంఘంలో కానివ్వండి, మన కుటుంబాలలో కానివ్వండి, ప్రియులారా, దేవుడు సమాధానాన్నే మనకిస్తాడు. ఆయన దగ్గర సమాధానమే ఉంటుంది, కానీ ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి అల్లరి ఉండదంట. సెకండ్లీ, even Bible says Jesus Christ is a Prince of Peace. Not only God is a God of peace, even Jesus Christ is also a Prince of Peace. దేవుడు మాత్రమే సమాధానకర్త కాదు ప్రియులారా, యేసుక్రీస్తు తన కుమారుడు, కానీ ఆయన సమాధాన అధిపతి. Isaiah chapter 9:16 says he is a Prince of Peace. యెషయా గ్రంథం 9:16 యేసుక్రీస్తు గురించి రాస్తూ ఆయన సమాధాన అధిపతి, ఈజ్ అ ప్రిన్స్. ఇఫ్ గాడ్ ఇస్ అ కింగ్, జీసస్ ఇస్ అ సన్ యాజ్ అ ప్రిన్స్, హీ ఆల్సో హ్యాస్ అ పీస్. తండ్రి దేవుడు లేకపోతే తండ్రి రాజు అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు యువరాజు అంటాడు. ప్రిన్స్ అంటే యువరాజు. సో జీసస్ ఆల్సో ఈస్ హ్యావింగ్ that peace. That's what it says. He is a Prince of Peace. యేసుక్రీస్తు సమాధాన అధిపతి. Many times Jesus said to his disciples, what is that? He said, peace be unto you. యేసు తన శిష్యులతో ఎన్నోసార్లు వాళ్ళు భయపడ్డప్పుడు, వాళ్ళు చెదిరిపోయినప్పుడు, వాళ్ళలో ఒక కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళకు దర్శించి వాళ్ళకు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక. తీసుకుందామా, 2 వాక్యాలు ఒకసారి తీసుకుందామండి. యోహాను సువార్త 14:27. John's Gospel chapter 14:27. You see what Jesus is telling to his disciples? Not only Jesus wanted to give peace, he also wanted to give, not only Jesus wanted to give life, he also wanted to give peace. యేసు ప్రభు జీవాన్ని మాత్రం ఇవ్వడం కాదు ప్రియులారా, ఆయన సమాధానాన్నిగా ఇవ్వాలని కోరుకుంటాడు. Yes, Mukesh? I am leaving you with the peace. I am leaving you with the peace. Peace of mind and heart. And peace of mind of heart. And the peace I give is a gift. And the peace I give is a gift. The world cannot give. So don't be troubled or afraid. Don't be troubled. Brother Suresh, can you read? John 14:27. Yeah. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. లోకం ఇచ్చినట్లు నేను మీకు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. చాలండి. సో ఇక్కడ జీసస్ ఇస్ టెల్లింగ్, ఐఎమ్ లివింగ్ యూ విత్ పీస్. ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, బట్ వైల్ గోయింగ్ ఐ విల్ లివ్ యూ విత్ పీస్. ఐ విల్ ప్రొనౌన్స్ మై పీస్. The peace not the world gives, as the world gives. World peace is only little more time it will remain. లోకం ఇచ్చే సమాధానము కొద్దిసేపే అంటారు. యేసు ప్రభు, నేను పరలోకానికి వెళ్తూ మీకు సమాధానం ఇస్తాను. లోకం ఇచ్చే సమాధానం కాదు. నా సమాధానం శాశ్వతంగా, నా సమాధానం ఎల్లప్పుడూ, నా సమాధానము మీ హృదయాలలో ఉంటుంది. One more place, Jesus said, peace be with you. John 20:21. యోహాను సువార్త 20:21 యేసు ప్రభు మరలా వాళ్ళ శిష్యులతో, ఆయన శిష్యులతో చెప్పిన మాట మనం గమనించినట్లయితే, yes Rohit, chapter 20, John's Gospel, chapter 20, verse 21. Loudly. Jesus said to them again,
Jesus said to them again, Peace be with you. Peace be with you. As the Father has sent me, As the Father has sent me, even so I am sending you. so I am sending you. Yes, Telugu, Pini. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును. మరలా మీకు సమాధానం కలుగును. తండ్రి నన్ను పంపిన ప్రకారము తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. చెప్పెను. After Jesus' resurrection, all the disciples were sitting in the room. They were very much afraid. All the doors were closed, all the windows were closed. But still Jesus entered into that room because Jesus was not in the body form. He was though he had the body, but he was more in the spirit form. Then everybody were panicked and they were afraid. Jesus said, "Peace be unto you." యేసు పునరుత్థానుడైన తర్వాత, మృత్యుంజయుడైన తర్వాత శిష్యులంతా భయపడి ప్రియులరా వాళ్ళు ఒక గదిలో తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని కూర్చున్నప్పుడు ఆ కిటికీలు తలుపులు వేసుకున్నా గానీ యేసుక్రీస్తు వచ్చి ఆ రూమ్ లోకి ఆ యొక్క గదిలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళంతా ఆయన చూసి ఈయన దెయ్యమేమని భయపడ్డప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట అన్నాడంటే, మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును. Peace be with you. I don't want you to get confused. I don't want you to have a problem, but I want you to have peace in your hearts and in your mind. యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు అల్లరి చేసి అల్లరి పొంది కన్ఫ్యూజ్ కావడం నాకు ఇష్టం లేదు. మీకు సమాధానం కలుగును గాక. నేనిచ్చే సమాధానము, నేనిచ్చే శాంతి, నేనిచ్చే నెమ్మది ఈ లోకంలో ఎవ్వరీ లేరు. ఈ లోకం ఇచ్చే నెమ్మది కొద్దిసేపు తాత్కాలికంగా ఉంటుంది. కానీ నేనిచ్చే సమాధానం, నేనిచ్చే శాంతి అది యుగ యుగంలో వరకు. మూడవది, thirdly, not only Jesus is a Prince of Peace, even Holy Spirit also is a producer of faith, peace. తండ్రి కుమారుడు మాత్రమే కాదు సమాధానం ఇచ్చేది, పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. Yeah. But the Holy Spirit produces this kind of fruit The Holy Spirit produces this kind of fruit. in our lives: joy, peace, Little slowly. Number 1, joy, peace, love, patience, kindness, goodness, faithfulness. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక. Sunny, if you have taken, read loudly. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము చాలండి. Now, it's not saying Father is giving. Holy Spirit is giving these things. Of course, Father will give. He is a God of peace. In heaven you will find peace. Jesus is a Prince of Peace. But here, Holy Spirit also is a producer of peace. తండ్రి సమాధానాన్ని ఇస్తాడు. తండ్రి యొద్ద సమాధానం ఉంది, పరలోకంలో సమాధానం ఉంది. యేసు ప్రభు సమాధాన అధిపతి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గాని సమాధానాన్ని ఇచ్చేవాడు అంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఏమేమో ఆయన మనలో ప్రొడ్యూస్ చేస్తాడంట అంటే లవ్. మొదట మనలో యేసుక్రీస్తు వచ్చిన వెంటనే ప్రేమ పుడుతుంది అంటాడు. విచ్ ఇస్ ఇటర్నల్, నిత్యత్వము గలది ఈ ప్రేమ. టంగ్స్ విల్ డిసపియర్, భాషలు గతించిపోవనేమో. గిఫ్ట్స్ విల్ గో, వరాలు గతించిపోవనేమో. హీలింగ్స్ అండ్ మిరకిల్స్ విల్ డిసపియర్, స్వస్థతలు అద్భుతాలు మానిపోవచ్చేమో, ఆగిపోవచ్చేమో. బట్ లవ్ విల్ రిమైన్
forever and ever. కానీ ప్రేమ అది యుగ యుగముల వరకు నిలిచింది. So when Holy Spirit comes, the first thing He will produce in our hearts what? Love. పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చినప్పుడు మనలో ప్రియులరా ప్రేమ అనేది పుడుతుంది. If we don't have love, if we keep hating people, if we keep getting angry over people, so very simple indication, Jesus is not in our hearts. మనం ప్రియులరా అందరిని ప్రేమించకుండా వాళ్ళ మీద కోపపడి వాళ్ళ మీద మనం జెలస్ గా ఫీల్ అయిపోయి వాళ్ళ మీద కడుపు మంటతో వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళతో అలిగి ఇలా చేశామనుకోండి, తప్పకుండా 100% యేసు ప్రభు మన హృదయాలలో లేడు. ఆయన ఉన్నాడని మనం నటిస్తున్నామే కానీ ఆయన లేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. ఉంటే మనం ఏ వ్యక్తినైనా ప్రేమిస్తామంటండి. The first fruit when Holy Spirit comes, He will produce love. One is loving God, no doubt. Secondly, loving others. మొదట దేవుని ప్రేమించే మనసులు ఇస్తాడంట. రెండవది ఇతరులను, వాళ్ళు వేరే సంఘస్థులై ఉండొచ్చు, వాళ్ళు మన సంఘస్థులై ఉండొచ్చు, వాళ్ళు హైందవులై ఉండొచ్చు, వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండొచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి మనకు ఏం అడ్డం ఉందండి? He may be non-Christian, he may be Hindu, he may be Muslim, he may not be our church member. What is that will restrict us to love somebody, to smile with somebody? నవ్వుకుంటూ మాట్లాడి ప్రేమపూర్వకంగా మాట్లాడితే మనది ఏం పోతుంది ప్రియుల? బైబిల్ సేస్ గాడ్ ఈస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. Secondly, when Holy Spirit comes, what He will produce? Joy. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు రెండవది ఆయన ప్రియులరా మన హృదయంలో ఏం ప్రొడ్యూస్ చేస్తాడంటే ప్రేమ, సంతోషము. Joy, J-O-Y, joy. Not only we will love people, but always there is a joy in our hearts. మనం ఇతరులను ప్రేమించడమే కాదు ప్రియులరా, మన హృదయంలో ఒక రకమైన సంతోషం మిగిలిపోతుందంట. డబ్బు ఉన్నా లేకున్నా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, మనకు చదువు ఉన్నా చదువు లేకున్నా, మనం పెద్దగా సంపాదించినా సంపాదించకపోయినా అవన్నీ ముఖ్యం కావు ప్రియులు. టు హ్యావ్ అ జాయ్, ఐ డోంట్ నీడ్ అ బిగ్ ఎడ్యుకేషన్, ఐ డోంట్ నీడ్ అ రిచ్, I don't want to be rich. I don't need money. If Jesus comes into my heart, if Holy Spirit comes into my heart, automatically there is joy. And there somebody said, J-O-Y, joy means J, Jesus first, O, others next, Y, you, yourself last. Why? J, Jesus first, O, others next, Y, yourself last. Joy, సంతోషానికి ఒక అర్థం ఏంటంటే ప్రియులరా, జే అంటే యేసు ప్రభు మొదట మన హృదయంలో ఉంటాడు, ఆయనకు మొదటి స్థానం ఇస్తాం. ఓ అంటే అదర్స్, ఇతరులకు మనం రెండవ స్థానాన్ని ఇస్తాం. వై అంటే యువర్ సెల్ఫ్, చివరికి మనకు మనము మూడో స్థానాన్ని కల్పిస్తాం. వాక్యంలో కానీ అలాగే ఉంది కదంగా, మొదట నీ దేవుడైన యెహోవాను ప్రేమించి తర్వాత నీ యొక్క పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. తర్వాత మూడోది మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో బైబిల్ సేస్ when the Holy Spirit comes, not only He gives us love, secondly He will give what? Joy. Yeah, thirdly, love, joy, peace. Holy Spirit is the producer of peace. Wherever there is a Holy Spirit, there will be a peace. In any church, if there is a fighting, if there is a misunderstanding, because of the position, because of the power, because of preaching, because somebody
All these, when there is a fighting, there is no peace, there is no Jesus, there is no Holy Spirit in their church. లేక ఏ సంఘంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిగత జీవితంలో గొడవలు ఉంటాయో ప్రియులారా, అక్కడ యేసు ప్రభు లేనంటే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేనంటే, అక్కడ అధికారం కొరకు గొడవలు, అక్కడ డబ్బు నిమిత్తం గొడవలు, నాకు ప్రార్థన చేయడానికి ఇవ్వలేదని గొడవలు, నా పేరు ఆయన చెప్పలేదని మైకులని గొడవలు, ప్రియులారా అక్కడ సమాధానం లేదు, అక్కడ పరిశుద్ధాత్మ లేడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అక్కడ ఉండేది సమాధానం. జీవాన్ని వెతికినట్టు మనం సమాధానాన్ని వెతుకుతూ ఉండాలి. ఎక్కడ దొరుకుతుందో సమాధానం అక్కడికి వెళ్ళాలంటాడు. యాజ్ వి లుక్ సీక్ ఫర్ లైఫ్, we should also seek for peace. Bible says, seek after it, pursue after it, follow it. ఆ సమాధానం ఎక్కడుంటుందో దాని వెనుక వెళ్ళు, దాన్ని వెంబడించు, దాన్ని పొందడానికి ప్రయత్నించు. మనం ఒకసారి ఆ సమాధానంగా ఉండాలా, సమాధానాన్ని మనం వెతికినట్లయితే దేవుడు ఆయన సమాధానం తర్వాత ఇస్తాడు. మనమే సమాధానంగా ఉండాలని కోరుకోకుండా అందరితో గొడవ పడుకుంటూ నేను గొప్పని అని మనం చెప్పుకుంటూ అలాంటి స్వార్థం పెట్టుకుంటే ప్రియులరా దేవుడు సమాధానాన్ని మనకి ఇవ్వడు. మనం దాన్ని ఫస్ట్ వెతికితే దేవుడు మన ఆసక్తిని చూసి మనకు ఆ సమాధానాన్ని ఇస్తాడు. If we seek after faith, of peace, so God also will see our intention. He will see our heart and He will give the peace. If I am not interested in peace, if I am always interested in fighting, in position, always selfishness, always waiting somebody to come and say good morning, I don't tell anyone, everybody should come and tell me good morning, which is not right. మనం అందరూ వచ్చి నాకే నమస్కారం పెట్టాలా, నాకే వందనాలు పెట్టాలా, నాకే గుడ్ మార్నింగ్ పెట్టాలా అని మనం ఎదురు చూస్తే అక్కడ సమాధానం ఉంటుందా? If this person, if he says, let uncle say good morning to me, till that I will not tell him. I will also think, let Mukesh first say hello to me, then only I will talk to him. So he has his own selfishness, I have my own selfishness. So he will not say hello to me, I will not say hello to him. Just imagine, the whole meeting is going to be miserable. ఆయన వచ్చి అంకల్ నాకు హలో చెప్తాడని ఆయన ఎదురు చూస్తున్నాడు, నేను వచ్చి ఆయన నాకు హలో చెప్తాడని నేను ఎదురు చూస్తున్నాను. మనం స్వార్థం ఉంది కాబట్టి ఒకరికొకరు హలో చెప్పలేదు. ఆ మీటింగ్ అంతా ఎంత నరకంగా ఉంటుందంటే మనమే హలో చెప్పాలి, పోయినసారి నేర్చుకున్నాం. మనమే వందనాలు చెప్పాలి, మనమే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఆ చిన్నపిల్లలే కానివ్వండి, పెద్దలు కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకే దీవెన, ఎవరు ఫస్ట్ విష్ చేస్తారో వాళ్ళకి దీవెన, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారో వాళ్ళకి దీవెన. ఆ ఫస్ట్ విష్ చేసిన వాళ్ళు తగ్గించుకున్నట్టు అండి, ఫస్ట్ సారీ చెప్పిన వాళ్ళు తగ్గించుకున్నట్టు. చెప్పించుకున్న వాళ్ళు కాదు, చెప్పించుకున్న వాళ్ళు తగ్గించుకోకుండా ఉన్నారని మనం అర్థం. Not only God is a God of peace, even Jesus is a Prince of Peace, and thirdly, Holy Spirit also is a producer of peace. మన తండ్రి అయిన దేవుడు సమాధాన అధిపతి మాత్రమే కాకుండా తన కుమారుడిని యేసుక్రీస్తు ఆయన సమాధాన అధిపతి. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఆయన సమాధానానికి కర్త, ఆయన సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానం అనేది మన హృదయంలో ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఫోర్త్ ఇట్ సేస్ వెన్ హోలీ స్పిరిట్ కమ్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు లవ్, జాయ్, పీస్, పేషెన్స్. నాలుగోది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే పేషెన్స్, సహించుకోవడం, చాలాసేపు సహించుకోవడం, చాలాసేపు అడ్జస్ట్ కావడం. పేషెన్స్.
You take a patient in the hospital, he will sleep. You give him injection, you give him medicine, you press his head, you press his leg. Even if you shift him from one place to another place, he will just keep quiet. He will never react. From that word that patient comes. అక్కడి నుంచి ఈ యొక్క ప్రియుల పదము పేషెంట్ అనేది. పేషెంట్ మన హాస్పిటల్లో చూడండి ప్రియురా, అతనికి ఇంజక్షన్ ఇచ్చినా, మందులు ఇచ్చినా, కాళ్ళు వచ్చినా, చేతులు ఎత్తినా, ఒక తల వచ్చినా, ఒక స్థలం నుంచి ఇంకో స్థలం ఆయన షిఫ్ట్ చేసినా ఆయన నోరు తెరవడు, ఆయన గొడవ పడడు. నాకు బాగా కావాలా, నాకు బాగా కావాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం కానీ నెమ్మది, సహనము, ఓర్పు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనలో నెమ్మది, ఓర్పు చాలా పెరుగుతుంది. మనం ఒకసారి పరీక్షించుకుందాం, మనలో నెమ్మది, ఓర్పు లేదా, లేకపోతే మనం దేవుడి బిడ్డలమా? ఉన్నదనుకోండి 100% మనం దేవుడి బిడ్డలమే. హల్లెలూయా. ఇది 100% దేవుడు. అంత మంచి కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. When we have peace, when we have happiness, when we have joy, when we have patience, that itself is a great indication that God is with us, Holy Spirit is in us, so we belong to Him and He belongs to us, so we are the children of God. Impatience. నెమ్మది లేకపోతే దీర్ఘశాంతం లేకుండా అసహనం కలిగి ఉండడం, చిన్న చిన్న మాటకు కోప్పడడం, చిన్న చిన్న మాటకు చిరాకు పడడం, చిన్న చిన్న విషయాలకు వేరేటోళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం, వేరేటోళ్ళను బూచిగా చూపించి వాళ్ళను తిట్టడం. వీళ్ళు 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా వీళ్ళు దేవుని బిడ్డలు కాలేరు, వీళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అందుకే మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన గుణాలు మారుతూనే ఉంటాయంట. మొండిగా ఉన్న మనము ఫ్లెక్సిబుల్గా మారుతాం, కోపంగా ఉన్న మనము నెమ్మదిగా మారుతాం, అబద్ధాలు చెప్పే మనము సత్యాలు పలకడం ప్రారంభిస్తాం, లౌకిక విషయాలలో ఎప్పుడు తలపులు పెట్టే మనము ఇప్పుడు దేవుని విషయంలోనే, పరలోక విషయంలోనే, ఆ యొక్క నిత్య జీవం గురించి ఆలోచిస్తున్న దేవుని వాక్యము మన ప్రభులో ఎంత ఎదుగుతామో అంత మారుస్తూ ఉంటున్నాం. అంత మనలో మార్పును దేవుని వాక్యం తెస్తూ ఉంటుంది. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. 4వది, 5వది దయాలత్వం. ఇంగ్లీష్ లో ఏముంది? లవ్, జాయ్, పీస్, పేషెన్స్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్. అయ్యో పాపం, ఎవరో బాగాలేరు, వాళ్ళని చూసి అయ్యో పాపం, మనం ఏం చేయకపోవచ్చేమో, కనీసం ఆ హృదయం ఉండాలంట. అయ్యో పాపం బాగాలేదంట, అయ్యో వాళ్ళు చనిపోయారంట, అయ్యో వాళ్ళ కాళ్ళు ఇరిగిందంట, అయ్యో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారంట, కనీసం ఆ దయ, ఆ జాలిగల హృదయం ఉండాలంట. When somebody is suffering, we should have that heart saying, that person is not doing well. Ayyo, that person died. Those people are suffering financially. Bible says, when Jesus saw the crowd, he moved with compassion. యేసు ప్రభు జనసమూహాలను చూసినప్పుడు ఆయన కరుణతో, దయతో, కదిలించబడ్డాడంట. అయ్యో వీళ్ళు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారే అని చెప్పి వాళ్ళపై దయ, జాలి చూపించాడు. If I have money, if I can help, it's well and good. If I don't have money, at least we can say, అయ్యో పాపం, అయ్యో బాగాలేదంట, అయ్యో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట, అయ్యో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట, అయ్యో వాళ్ళకి సరిగ్గా తినడానికి తిండి లేదంట ఇంట్లో, అయ్యో వాళ్ళకి రేషన్ అయిపోయిందంట. మనం ఆ స్థితిలో ఉంటే
ఎట్లుంటుంది ప్రియులారా? అందుకే ఆ స్థితిలో ఉన్న వారిని మనము జాలిపడాలి. అయ్యో పాపం. కనికరం, జాలి, దయ, kindness. Bible says, give and it shall be given unto you. ఇప్పుడీ అప్పుడు మీకు ఇవ్వబడను. ఇక్కడ కానుక గురించి కాదు చెప్పింది, వేరొకరికి అవసరంలో ఉన్నవారికి మీరు సాయం చేస్తే మీరు రేపు అవసరంలో ఉన్నప్పుడు దేవుడు మీకు సాయం చేస్తారని అర్థం. చాలా మంది పాస్టర్లు అక్కడ కానుక గురించి చెప్తుంటారు, కానీ అక్కడ కానుక గురించి కాదండి. ఇప్పుడీ మీకు ఇవ్వబడును అంటే అక్కడ కానుక గురించి కాదు. వీధలు అవసరంలో ఉన్నవారు అయ్యో పాపం అని జాలిపడి వాళ్ళకు పంపిస్తే దేవుడు రేపు మనకు కానీ అలాంటి పరిస్థితులు వస్తాయి కదా, అప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదు. బ్లెస్డ్ మర్సిఫుల్, దే విల్ ఆబ్టైన్ మర్సీ. నేను కనికరం చూపించకుండా వాళ్ళు కష్టపడితే నేను ఎందుకు ఇవ్వాలా, నాకేంటంట అనే ఆ ప్రవర్తన కలిగి ఆ యాటిట్యూడ్ ఉంటే రేపు మనకు వాళ్ళకు 10,000 రూపాయల అవసరం వచ్చింది, రేపు మనకు 10 లక్షల అవసరం రావచ్చు. ఆడ 10,000 అవసరం వచ్చినప్పుడు మనం జాలి పడితే రేపు మనకు 10 లక్షలకు దేవుడు మన పట్ల జాలి పడతాడు. Recently I underwent bypass surgery and almost all together it costed me 10 lakhs from November till today. నవంబర్ నుండి ఇప్పటి వరకు ప్రియులరా నాకు బెంగళూరు, ఈ హైదరాబాద్ మొత్తం ట్రీట్మెంట్ అంతా కలిసి 10 లక్షల కంటే ఎక్కువైంది. దేవుడు ప్రియులరా ఎంత అద్భుతంగా, ఎలాంటి స్ట్రగుల్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 లక్షల రూపాయలు అలా ఇచ్చాడు ప్రియులు. మనం ఇతరులకు జాలి చూపిస్తే దేవుడు అలాంటి సమయంలో మనకు జాలి చూపిస్తాడు. 10 లక్షల రూపాయలు అలా జస్ట్ అయిపోయింది, అలా వచ్చినాయి ప్రియులారు అంతే. నా ట్రీట్మెంట్, ఇప్పటికీ నా ట్రీట్మెంట్ గురించి, నా యొక్క మందుల గురించి దేవుడు సాయం చేస్తానే ఉన్నాడు. మా ముఖానికి 1,00,000 రూపాయలు ఇప్పుడు చూడలేదు మేము. వీ హావ్ నెవర్ సీన్ 1 lakh rupees. God has given me 10 lakhs rupees during my operation time. All together till today, from November till today. When we show mercy to others, God will show mercy to us. When we show mercy when little small thing, God will show mercy in a bigger thing. They are in need of only 500, tomorrow I will be in need of 5 lakhs. వాళ్ళు 500 రూపాయలు అప్పు వాళ్ళ కష్టం ఉన్నప్పుడు మనం అయ్యో అని జాలిపడి ఒకవేళ సాయం చేయగలిగితే వెల్ అండ్ గుడ్. కనీసం సాయం చేయకుండా అయ్యో పాపం అని అంటే రేపు మనకు 5 లక్షల అవసరం వచ్చినప్పుడు దేవుడు అయ్యో అని జాలి పడతాడు. కనికరం గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని యుద్ధం నుంచి కనికరం పొందగలుగుతారు, మనుషుల యుద్ధం నుంచి కనికరం పొందుతారు. When everybody, when I inform people that I am undergoing an operation, everybody said, we are sending you this much, we are sending you this much, use it for medical, use it for a medicine. Show mercy to others, God will show mercy to others. Love, joy, peace, patience, kindness, goodness. You know what do you mean by goodness? Gaining a good name with the neighbors. Neighbors should tell this person is very good. మన ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండాలంటే ప్రియులారా. When I was sick, all my neighbors came and said, Sir should become all right. He's a good person. I'm not talking something great about myself, but I wanted to have a still good name. నేను సిక్కున్నప్పుడు ప్రియులారా మా ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అయ్యో సార్కు బాగాలేదంట, ఆయన చాలా మంచి వ్యక్తి, మా అందరితో మంచిగా ఉంటాడండి
అని మా మిస్సెస్తో వాళ్ళు అన్నారంట. తను చెప్తూ ఉంది నాకు. అయినంత వరకు నేను అందరితో నెమ్మదిగా, ఎవరితో గొడవడడానికి నాకు ఇష్టం ఉండదు. అందరితో నెమ్మదిగా ఉంటే రేపు మనకేమన్నా అయితే మన మంచితనాన్ని వాళ్ళు చూసుకుని వాళ్ళు దేవుని దగ్గరికి రావచ్చేమో. వాళ్ళు మాట్లాడట్లేదు, నేను ఎందుకు మాట్లాడాలా, వాళ్ళు మన ఫంక్షన్కు రాలేదు, నేను ఎందుకు వెళ్ళాలా, ఇట్లాంటివి మనం పెట్టుకున్నట్లయితే ప్రియులరా మనం ఇరుగు పొరుగు వారితో మనము మంచి సహవాసంగా ఉండలేము ప్రియులరా, మంచి సాక్ష్యాన్ని కానీ మనము పొందలేము. షో గుడ్నెస్. when somebody comes to your home, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు give a glass of water, a glass meal ఇస్తాం, give something to eat, give something to drink, speak to them loudly, ప్రేమగా మాట్లాడదాం, మంచిగా స్వీకరిస్తాం. ఈజ్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్, ఆయన ఒక మానవుడు. we give importance to dogs, pets, cats. We don't give importance to human beings. Very, very bad. కుక్కలకు, పిల్లులకు, సాక్కున్న పశువులకు వీటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ మనుషులకు మనం ఇవ్వలేదంటే మనం మనుషులమేనా? మనం మనుషుల మధ్య నివసించడానికి యోగ్యులమేనా? All those who are having pets, మీ కుక్కలు పిల్లలను సాకుండే ప్రతి ఒక్కళ్ళు, నథింగ్ రాంగ్ హ్యావింగ్ దెమ్, బట్ మేక్ షూర్ దట్ యు గివ్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. మనుషులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం నేర్చుకోవాలంటే. గుడ్నెస్, మంచితనం. దాని తర్వాత ఫెయిత్ఫుల్నెస్. తెలుగులో అది తప్పు ఉందండి, విశ్వాసం కాదు. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం. చాలాసార్లు నేను చెప్పాను, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై వైఫ్, నేను నా భార్యకు నమ్మకంగా ఉంటాను. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై హస్బెండ్, నేను నా భర్తకు నమ్మకంగా ఉంటాను. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై చర్చ్, ది ఫెలోషిప్ వేర్ ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళే సహవాసానికి నేను నమ్మకంగా ఉంటాను. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై కంపెనీ వేర్ ఐఎమ్ వర్కింగ్, they have been giving salary to me for so many years, I will remain faithful. ఆ కంపెనీకి నేను నమ్మకంగా ఉంటాను, ద్రోహం చేయనండి. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉండాలా ప్రియులరా. అది భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, మనం పనిచేసే ఆఫీస్ కానివ్వండి, మనకు ఎవరైనా సాయం చేసి ఆ కంపెనీ కానివ్వండి, మన సంఘం మనకు ఇంత సాయం చేస్తుంది, ఆ సంఘానికే కానివ్వండి, నమ్మకంగా చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. ఆ వ్యక్తి మనల్ని ద్వేషించి, మనల్ని తిట్టి, మన మీద లేనిపోని చెప్తే అప్పుడు మనం వేరే వాళ్ళతో గొడవపడి వేరేగా వచ్చేమో, కానీ అదర్వైజ్ కాకపోతే మనం నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా ఉండాలి. టుమారో ఐ మే ఫైండ్ a beautiful girl, I know, but I wanted to remain faithful to my wife. నాకు రేపు అందమైన అమ్మాయి కనపడవచ్చు, అందమైన అబ్బాయి కనపడవచ్చు, కానీ నేను నా భార్యకు, నా భర్తకు నేను నమ్మకంగా ఉంటాను. అది ఫెయిత్ఫుల్నెస్. వెన్ హోలీ స్పిరిట్ కమ్స్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చినప్పుడు మనలో ఆ ఫెయిత్ఫుల్నెస్, ఆ మంచిత, ఆ యొక్క విశ్వాసత పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత సాత్వికము. ఇంగ్లీష్లో ఏముంది నాన్న? మీక్నెస్. వాట్ యు మీన్ బై మీక్నెస్? కామ్గా ఉండడం, నెమ్మదిగా ఉండడం. భూమి మీద అందరికంటే మోషే సాత్వికుడు. మోసెస్ వాజ్ ద మీకెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. Aaron, Miriam, they were speaking against Moses. They said, are you only prophet? Are we not prophets? Did God speak only through you? Did he not speak through us? What are you thinking? మోషే గురించి అహరోన్, మిరియంలో చెడ్డగా మాట్లాడారు. నువ్వు ఒక్కడో నా ప్రవక్తవు, నువ్వు ఒక్కడో నా దేవుని సేవకుడో, మేము సేవకులను కాదా? దేవుడు నీ ద్వారా మాత్రమే మాట్లాడించాడా? మా ద్వారా మాట్లాడలేదా? In spite of knowing all these things, Moses kept quiet. మిరియం, అహరోన్లు ఆయన గురించి సనిగినా మాట్లాడినా మోషేకు తెలిసి కానీ మౌనంగా ఉన్నాడు. అది సాత్వికం అండి.
ఆ పాస్టర్ నా గురించి మాట్లాడారు, ఆ బ్రదర్ నా గురించి, ఆ సిస్టర్ నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, మనకు తెలిసిన సైలెంట్ ఉండాలా. వాళ్ళతో పోయి నువ్వేందో నా గురించి ఏదో అన్నావంట, ఏదో చెప్పావంట, నీ ఒళ్ళు ఎలా ఉంది, ఇలా మనం చేశామనుకోండి ప్రియులరా, సో అది సాత్వికం కాదు. యేసుప్రభు ఏం తప్పు చేశాడని ఆయనను కొట్టారు, ఆయన కొడుతుంటే ఆపొచ్చు కదా, ఆయన సాత్వికంగా ఉన్నాడు. ఎవడేమన్నా అనుకోనివ్వండి, నేను మాత్రం కామ్గా ఉంటాను. లెట్ ఎనీబడి టాక్ సంథింగ్ అబౌట్ మీ, ఐ విల్ కీప్ క్వైట్. సంబడి సెడ్, ఇఫ్ యూ ట్రై టు ఫైట్ యూ హ్యావ్ టు మేనేజ్ ద హోల్ షో. నువ్వు గొడవ పడితే అంతవరకు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ కీప్ క్వైట్, గాడ్ విల్ టేక్ ద హోల్ షో. మనం మౌనంగా ఉంటే అంతవరకు ఆ పోలీస్ కేసు ఏది కానివ్వండి దేవుడే చూసుకుంటాడు. లాస్ట్లీ అండ్ ఫైనలీ సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం, తెలుగులో ఆశా నిగ్రహం అంత మంచిగా అర్థం కావట్లేదు. ఆశా నిగ్రహం ఇంగ్లీష్ లో సెల్ఫ్ కంట్రోల్. కోపం రావచ్చు, అందరు కోపం వస్తుంది. ఎవ్రీబడి విల్ గెట్ యాంగర్డ్, ఎవ్రీబడి విల్ లూజ్ దేర్ టెంపర్, బట్ ఐ షుడ్ నో హౌ టు కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. నన్ను నేను కంట్రోల్ చేసుకునేంత శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నోరుందని ఎట్ట పడితే అట్లా మాట్లాడి, నాకు అందరికంటే నాకే బలం ఎక్కువ ఉందని చెప్పి అందరిని కొట్టడము, అందరి మీదకి ఎగబడ్డము, సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఒక 1,00,000 రూపాయలు ఇస్తామంటే అబద్ధాలు చెప్పడము, 10,000 దొరుకుతాయంటే అబద్ధంగా సైన్ చేయడము, ఆ వీసా దొరుకుతుందంటే లేనిపోని డాక్యుమెంట్స్ మోసమైనవి పెట్టడము, డేట్ ఆఫ్ బర్త్ మార్చడము. సెల్ఫ్ కంట్రోల్ లేదు. కదా రోహిత్? సో ఏదైనా కష్టం ఏదైనా వచ్చినప్పుడు వీ హావ్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్. మనము కంట్రోల్ చేసుకుంటామంట పరిశుద్ధాత్మ దేవుడు. Ask God, Father, I want those 9 fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ 9 ఫలాలు నా హృదయంలో కావాలి, నా జీవితంలో కావాలి. ఇవి లేకుండా ప్రియులరా మనం ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, ఎన్ని మంచి పాటలు పాడినా, నాకంటే ఇంకా ఎక్కువ గట్టిగా ప్రసంగం చేసినా, మొత్తం భారతదేశం ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించిన, ప్రవచించిన, నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా, ఈ 9 క్వాలిటీస్ నాలో లేకుండా, ఇతరులను ప్రేమించకుండా, ఇతరులతో సమాధానం ఉండకుండా, అందరితో గొడవ పడకుండా, ఒక నెమ్మదిగా ఉండకుండా, ప్రియుల సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, మంచితనం లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నేను పరలోకానికి వెళ్తాననుకుంటే శుద్ధంగా మనల్ని మనం అన్యాయం చేసుకుని మోసం పరుచుకుంటున్నాము. కానీ ఇంకేం. God wants to give life as well. He wants to give us peace. దేవుడు మనకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు, అదే సమయంలో సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ఏం చేయాలా? ఆ జీవాన్ని వెతకాలి, ఆ సమాధానాన్ని వెతకాలి. వాట్ షుడ్ we do? We should also seek after that life. We should also seek after that peace. సమాధానం. Last time we learned, follow the peace. Seek where the peace will find. సమాధానం ఎక్కడ దొరుకుతో వెంటాడండి దాన్ని. దాని ఇక్కడ పోవాలంట, సమాధానం అక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళాలంట. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నెమ్మదిగా ఉంటానంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు టైం గడపాలంట. God wants you and me to live with peace. మనమందరం సమాధానంగా, ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Let us ask God, give the fruit of the Spirit. ఆ 9 వరాలు నాకు, ఫలాలు నాకు. I don't want gifts. నాకు వరాలు అవసరం లేకపోవచ్చు, బట్ ఐ నీడ్ ఫ్రూట్స్. నాకు ఫలాలు మాత్రం అవసరం. Because tomorrow when we go to heaven and say, I did not heal people, I did not do miracles, I did not do wonders,
God will never say, you go from me. రేపు మనం పరలోకానికి వెళ్ళి నేను వాళ్ళని స్వస్థపరచలేదు, నేను వాళ్ళకి అద్భుతాలు చేయలేదు, ఆ గుడ్డివాడికి నేను కళ్ళు లిప్పియలేదు, నేను అద్భుతం చేయలేకపోయినట్టు యేసు ప్రభు నువ్వు ఎవరో నాకు తెలియదు అనడండి. నేను సమాధానంగా లేను, వాళ్ళతో నేను ప్రేమగా లేను, అప్పుడు అంటాడంట నువ్వు ఎవడో నాకు తెలియదు. ఫ్రూట్స్ అవసరం, ఫలాలు అవసరం, పిల్లరా, గిఫ్ట్లు కాదు. గిఫ్ట్లు లేకున్నా పర్వాలేదు. I want food. Amen. Let us pray. Father, we once again thank you for speaking to us. Tanri, మాతో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రం. We all wanted to have a peace. మేమందరం సమాధానాన్ని వెతుకుతున్నాము. సాయం చేయండి. Thank you for the fruit of the Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఫలాలను బట్టి మీకు వందనాలు. God is a God of peace. Jesus is a Prince of Peace. And the Holy Spirit is also a producer of peace. తండ్రి అయిన దేవుడు సమాధాన పాధిపతి, యేసుక్రీస్తు సమాధానాధిపతి, పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చేవాడు. మేము కానీ ఎల్లప్పుడూ సమాధానాన్ని వెతికే కృపను మాకు థ్యాంక్ యూ ప్రభువా. మాకు జీవాన్ని ఇచ్చారు. ఆ జీవితం ఆ మరణానికంటే ఎంతో శ్రేష్టమైనది. యూ వాంటెడ్ టు గివ్ us life which is far, far better than death, O Lord. Thank you for that life you gave through Jesus. యేసు ప్రభు ద్వారా మాకు జీవాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. మాకు help us to glorify your name. మీ నామాన్ని కనపరుచుకుంటున్నాం. We all wanted to have that peace which Jesus gave. యేసు ప్రభు ఇచ్చే సమాధానం మాకు కావాలి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభురాత్రి బలలో ఒక 2 నిమిషాలు పాలు పొందుకుందాం. ఎవరెవరైతే ఆన్లైన్ లో ప్రియులరా రొట్టెలు ద్రాక్షరసాన్ని సిద్ధపరచుకున్నారో, చాలా మంది సిద్ధపరచుకున్నారు నాకు తెలుసు. మీ చేతిలో ఇంటి యజమానుడు ఆ రొట్టెను పట్టుకోండి. Whoever has prepared a communion, let the head of the family hold the plate. As we pray, you also hold the plate in your hands. We will distribute it. Father, we thank you for the body of Jesus which was broken for us. తండ్రి, యేసయ్య శరీరం మా కొరకు నలగొట్టబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us, Lord, that we may eat and live for your glory. మేము తిని నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి. On that day, Jesus took the bread, he broke it, he gave thanks to God and he broke it and said, this is my body which was broken for many. యేసు ప్రభు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరం, దీనిని తిన్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని వారు. ఫాదర్, we believe truly this is the body of Jesus. తండ్రి, ఇది నీ కుమారుడైన యేసు ప్రభు శరీరమని మా హృదయపూర్వకంగా మేము నమ్ముతాం. Help us to eat and live for you. ఇది నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఇది కేవలం రొట్టె మాత్రమే కాదు, యేసు ప్రభు శరీరం. Beloved brothers and sisters, this is merely, it's not just a bread, it's not a chapati. Bible says now it has turned into the body of Jesus. ఇప్పుడు యేసు ప్రభు శరీరంగా మార్చబడింది. So let us lift our right hand and say, thank you Jesus, thank you Jesus for dying for me. I receive it happily. In Jesus' name I pray. Amen. After the supper, he took the cup, he gave thanks to God, and he said, this is my blood of a new covenant. Drink it. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, క్రొత్త నిబంధన రక్తం,
మీ కొరకు చిందించబడ్డది కానీ కాబట్టి దీన్ని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన శరీరం ద్వారా మన రోగాలు స్వస్థపరచబడితే ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడి. If we are healed by His stripes, our sins are forgiven because of His blood. Father, we thank you for the blood of Jesus Christ. తండ్రి, యేసయ్య రక్తమును బట్టి మీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. Father, I believe this is the body, this is the blood of Jesus Christ, which was shed for me. ఇది యేసయ్య రక్తం అని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We'll have a final prayer. Father, we once again thank you. Till now you have been with us. తండ్రి, ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నడిపించేందుకు బ్లెస్ ఎవ్రీవన్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్లో. ఈ ఆన్లైన్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎవరెవరైతే నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ముఖ్యంగా లైవ్లో చూస్తున్నారో వాళ్ళందరినీ దూరంగా వెళ్తాను. If anybody is suffering financially, తెలియబడతారు. ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని విడిపించి. If anybody is suffering physically with sickness, తెలియబడతారు. ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతుంటే వారిని ముట్టి స్వస్థపడతారు. ఎస్పెషల్లీ దోస్ ఆర్ సఫరింగ్ విత్ కోవిడ్. ఈ యొక్క కోవిడ్ ద్వారా ఎవరైతే నైనా బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచారు. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబాన్ని దీవించారు. థ్యాంక్ యూ ఫర్ అవర్ చర్చ్, మా సంఘాన్ని బట్టి వందనాలు. వి థ్యాంక్ యూ ఫర్ అవర్ యూత్, మా యవనస్తులను బట్టి మీకు. వి థ్యాంక్ యూ ఫర్ బ్రదర్ సురేష్, మా బ్రదర్ సురేష్ గారిని, ఆయన సతీమణిని, ఆయన కుటుంబాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్. థ్యాంక్ యూ ఫర్ ముఖేష్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ రిచి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ రోహిత్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ స్టీఫెన్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ రోనిత్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ అలెగ్జాండర్ అండ్ ఫ్యామిలీ. Thank you for Brother Vinod and family. Thank you for Lata and family. Thank you so much, Father Lord, every family, sister, Swarna and family. Bless each and every family in our church. Help us that we may grow. Thank you for Lord Princey, Sunny, my wife. Bless them too. And we as a family want to serve you. ఆయన మా కుటుంబాలను మీ చేతి సమర్పిస్తున్నాం. మా సంఘం నుండి ప్రతి ఒక్కరిని మీ చేతికి సమర్పిస్తున్నాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మేము మీ చేతికి సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మేము దీవించి యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సావాసము మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనది గాక. Finally, may the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion in the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. Amen. Loudly shall we say Amen? Amen. Amen. Thank you, Father. Thank you, Jesus. Thank you, Lord. God willing, we will meet next Thursday, 7:30 for Bible study. Still, we have not opened the church. Once we open the church, we will inform everyone. Till that, we will continue our online service. Praise the Lord.